నర్సంపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా పెద్దలు, ఉద్యమకారుడు, ప్రజల కోసం ఎంతో సేవ చేసి నిత్యం ప్రజల్లో ఉండేటువంటి నాయకుడు మా అన్న, మా పెద్దన్న, మేమందరం కూడా పెద్దన్న అని పిలుస్తాం, మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నర్సంపేట నియోజకవర్గ ప్రముఖ నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వివిధ హోదాలలో ఉన్న వారికి, కార్యకర్తలకు, నిలబడ్డటువంటి అభ్యర్థులందరూ కూడా, వచ్చిన పత్రికా సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు రెండు విషయాలు స్పష్టంగా చెప్తున్నాం. ఓటు అడిగేటప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఉంటుంది, స్థానికంగా ఎజెండా ఉంటుంది. మరి 2023 నవంబర్లో ఇచ్చిన ఎన్నికలలోనే 420 హామీలు, 6 గ్యారంటీలు ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. రామారామిగా ఈ పట్టణంలో హామీలు ఇచ్చిలు కానీ 350 ఇండ్లు మాత్రమే ఇచ్చారు. 4000 ఎటో పోయినాయి, బంగారం ఎటు పోయింది, ఇవన్నీ ఎటో పోయినాయి. మరి మీరు హామీలను తుంగలో తొక్కి నిత్యము అప్పులు తీసుకొచ్చుకుంటూ ఈరోజు పరిపాలనలో అశ్రద్ధ చూపించి మీరు పరిపాలిస్తున్నారు. మరి నర్సంపేట పట్టణానికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ గారి నాయకత్వాన, కేటీఆర్ గారి నాయకత్వాన ఈ జిల్లా వచ్చింది. జిల్లా వస్తే పూర్తి నియోజకవర్గం సుదర్శన్ అన్నది ఉన్నది, నాది ఉన్నది. నా కలెక్టరేట్ హెడ్ ఆఫీస్ వస్తే మొత్తం జిల్లాకు సంబంధించిన హెచ్ఓడీస్ అన్ని మీ నర్సంపేటకు వచ్చినాయి. నిజం కాదా? మరి ఈరోజు అవన్నీ నర్సంపేట లాంటి పట్టణానికి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి, ఈరోజు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు అభివృద్ధి చూపించి, వ్యాపార వాణిజ్యాలు అందరూ కూడా బాసటగా నిలబడి అన్ని వర్గాలు బతకాలని చేసింది పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. మరి ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? మాధవరెడ్డి గారు నా వాళ్ళే బతకాలన్నది కూడా లేదు, ఆయనే బతకాలన్న పని మాత్రం కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడనే క్రషర్ పెట్టుకున్నాడు, అది ఆర్ఎంసీ పెట్టుకున్నాడు, అలా మట్టి ఎక్కువ కలుపుతాడు, సిమెంట్ తక్కువ ఉన్నది అలా. మరి ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పెట్టిన నిధులే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వాలిటీ కంట్రోల్కు ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్తాం, ప్రజల మధ్యలో వారిని నిలదీయడం ఖాయం. అది పోతే ఇచ్చట విచక్షణ రహితంగా దాడులు చేయడం, కొట్టడం, మీకు ఒకటే చెప్తున్నాం, మీకు చేతనైన పని దాడులు చేయడం, కొట్టడం, అవమానపరచడం, ప్రజలను అవహేళన చేయడం. ప్రజాస్వామ్యంలో నీకు హక్కెక్కడిది? ప్రజలు ఓటేస్తే నువ్వు నాయకుని అయినావు, అందరు కూడా పామును పెంచుకున్నట్టుగా నిన్ను పెంచుకున్నారు. కాబట్టి నీకు ఒకటే మేము చాలా క్లియర్గా చెప్తున్నాం, వరంగల్ నర్సంపేటలో ఖచ్చితంగా మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగరవేయబోతున్నాం. 30 మందిని మేము గెలిపించుకోబోతున్నాం. ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వాన ఈ ప్రాంతంలో పాకాల నీళ్లను తీసుకొచ్చింది పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఇక్కడ రైతులు బతకనికి కానీ అందరినీ కూడా ఈరోజు ఇంట్లో బిడ్డగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన నర్సంపేట అగ్రభాగాన నిలబడ్డది ఈ జిల్లాలోనే, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే తాను తక్కువగా చెప్పుకుంటాడు, నిత్యము కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో అనుసంధానంగా ఉండి మా అందరికంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని బాగు చేసి, కాబట్టి వారి నాయకత్వాన కౌన్సిలర్లందరికీ, పట్టణ ప్రజలందరూ కూడా ఆలోచించి, మీరు చాలా విద్యావంతులు, వివేకులు, మీరు చాలా వ్యాపార వాణిజ్య సంఘాలను కూడా ఆలోచించి, బడుగు బలహీన వర్గాలన్నీ కూడా, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా దీర్ఘంగా ఆలోచించి భవిష్యత్తు కార్యాచరణ. చివరిగా ఒక మాట చెప్తా, ఈ 2 సంవత్సరాలు ఏమీ రావు, రూపాయి వాళ్ళే అప్పుల పాలు అయినారు. కాంట్రాక్టులు చేసిన వాళ్ళకే బిల్లులు వస్తలో ఒక పని కూడా కాదు. రాబోయే 2.5 సంవత్సరాలు మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలకు ఇక్కడ మేలు జరుగుతుంది. దాన్ని ఆలోచించి నష్టమైంది 2.5 సంవత్సరాలు, ఇంకా 2.5 సంవత్సరాలు కూడా నష్టమవుతుంది. కానీ రాబోయే 2.5 సంవత్సరాలకు మీరు ఆలోచించుకొని మీ పట్టణం బాగుపడుతుందని కూడా మీ అందరు కూడా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.